దేవుని వాక్యంలో చెప్తా ఉంది, నువ్వు నిజంగా విశ్వాసం అయితే మీలో అద్భుతములు ఒకదాని వెంబడి ఒకటి జరుగుతాయి. ఆ అద్భుతాలు మనుషులు చేసే కాదు. ఏంటి ఆ అద్భుతాలు మనుషులు చేసే అనుకున్నారా? కాదు. ఒక్క అద్భుతం జరిగిందా భూమి మీద ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతం అది. ఒక అద్భుతం జరిగితే భూమి మీద ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతం జరుగుద్ది. భార్యాభర్తల మధ్య గొడవలో ఎవరైనా మూడో వ్యక్తి వెళ్ళాడా, ఆడే అవమానపడతాడు. భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తే రాకమానం, కానీ ఆ భార్యాభర్తల మధ్యలో ప్రేమను చిగురింపజేసేవాడు ఎవరు? దేవుడు. అది మనుషుల వల్ల అయ్యేది కాదు. ఒక డబ్బు కావాలి అంటే, ధన సమృద్ధి కావాలి అంటే, ఒక ఇబ్బంది ఈ రోజున తీరాలంటే, ఈ రోజుకి నువ్వు ఎక్కడో చోట సమకూర్చుకుంటావు, ఎక్కడో చోట అప్పు తీర్చుకుని నీ ఇబ్బంది తొలగించుకుంటావు. మరలా రేపు నీకు ఇబ్బంది రాదా? ఈ నెల అద్దె కట్టాలని నువ్వు అక్కడో ఎక్కడో తెప్పలపడి అద్దె కడతావు, మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మామూలే. అదే దేవుడు నిన్ను కరుణిస్తే మరలా జీవితంలో నువ్వు అద్దె మాట ఎత్తకుండా రేపు అద్దె కట్టాలంటే ఈ రోజునే నీ చేతిలో డబ్బు ఉంటుంది.